మూవీ గురించి చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మూవీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు వాచ్ రైట్ నౌ. మనం చాలా టెన్షన్లో ఉన్నాం, చాలా స్ట్రెస్లో ఉన్నాం, అండ్ దిస్ ఈస్ 2.5 hours ఆఫ్ లైక్ గ్యారంటీడ్ ఫన్, కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్. ఐ ఫీల్ లైక్ అది మన ప్రయారిటీ అవ్వాలి ఇప్పుడు, మెంటల్ హెల్త్ అండ్ జస్ట్ generally being happy in life. So please watch our movie, and thank you for the people who have already watched our movie, you know. అందుకే మనం ఈ ఈవెంట్ చేస్తున్నాం, చాలా చాలా హ్యాపీగా ఉన్నా, like for our whole team, because it's a lot of work to make a movie, and at the end of the day we just want acceptance from the audience for our work. So thank you. Hi sir, ఎలా ఉన్నారు? Hi, I'm good అండి, థ్యాంక్ యూ. ఓకే, ఎలా వస్తుంటాయి సార్ అంటే కొత్త కొత్త ట్యూన్స్ అన్నీ ఎలా వస్తుంటాయి ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా? ఆ సీక్రెట్ ఏంటి ఒకసారి మాకు కూడా చెప్పండి. అంటే ఇట్స్ ఆల్ అంటే హాఫ్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్స్ అండి, బికాస్ వాళ్ళ స్టోరీస్ డిఫరెంట్ స్టోరీస్ చెప్పి ఇన్స్పైర్ చేస్తారు. సో అంటే లైక్ ఎస్పెషలీ ఇప్పుడు విజయ్ గుండె జారి గల్లంతైంది ప్లస్ ఒక లైలా కోసం, అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ ఫిలిం. సో అతని స్టోరీలో ఒక హ్యూమర్ ఉంటుంది, ఇన్బిల్ట్ హ్యూమర్తో పాటు ఒక మంచి ఫీల్ ఉంటుంది అండ్ ఎమోషన్. సో దట్ డ్రైవ్స్ అనమాట ఇక కంపోజ్ చేయడానికి. ఇప్పుడు ఇవాళ యాక్చువల్లీ ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి అబౌట్ కృష్ణవేణి సాంగ్ అండ్ ఈ మాయ పేరేమిటో సాంగ్, కురిసేన, చాలా బాగున్నాయి సాంగ్స్ అని. సో విజయ్ గారికి కూడా క్రెడిట్, బికాజ్ మంచి సాంగ్స్ సెలెక్షన్ అనేది ఒక డైరెక్టర్ టేస్ట్ని బట్టి ఉంటుంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు. అండ్ ఈ సాంగ్ ఒక సెలెక్షన్ యాక్చువల్లీ లాస్ట్ టైమే చెప్దామని మర్చిపోయాను. యాక్చువల్లీ మా హీరోకి ఒక రాజ్కి ఇది ఒక సాంగ్ క్రెడిట్ ఇవ్వాలి యాక్చువల్లీ, బికాస్ ఈ మాయ పేరేమిటో అనే సాంగ్ యాక్చువల్లీ నేను విజయ్ రాజ్ ఒకసారి స్టూడియోలో కూర్చొని గిటార్ వివే కంపోజింగ్ అనమాట. సో ర్యాండమ్గా ఒక సాంగ్ ఇలా ప్లే చేశాను, నాకు కూడా తెలియదు వాట్ ఐ ప్లేడ్ అని, జస్ట్ ర్యాండమ్గా కంపోజ్ చేస్తున్నాను. విజయ్ కూడా నోటీస్ చేయలేదు, బట్ రాజ్ నోటీస్ చేశాడు. ఒకసారి ప్లే చేయి అనూప్ వాట్ అంటే నేను మళ్ళీ థింక్ చేసి ఒకసారి ప్లే చేస్తే యా దిస్ ఈజ్ వాట్ ద ట్యూన్ ఈజ్ అన్నాడు. థ్యాంక్ యూ ఆల్ ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ ఒరే బుజ్జిగా సక్సెస్ఫుల్. అండ్ ఇవాళ ఇప్పుడే నంబర్స్ చెప్పారు, some 4 lakh views, 20 million streaming views. So like ఇది కొత్తగా ఉంది, లైక్ ఫస్ట్లో ఇంత కలెక్షన్స్ అంత కలెక్షన్, ఇప్పుడు అంత వ్యూస్ అండ్ సో వాట్ ఎవర్, బట్ ఇట్స్ వెరీ గుడ్ ఎనర్జీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనర్. సో ఆడియన్స్ ఆర్ ఫీలింగ్ నౌ, అండ్ ఇంత మంచి సక్సెస్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్స్. అండ్ మై ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, డైరెక్టర్ విజయ్ గారు, అండ్ Raj and Malavika. Malavika is a natural artist, and so Ahalo release ayindi, and thank you Aha for making it successful, and thank you everyone. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్. సో ఈరోజు సక్సెస్ మీట్ని మీరు అందరికంటే ఐ థింక్ ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అవునా సార్? సక్సెస్ మీట్ మా టీం అందరికీ, నాకు ఒక్కడికి కాదు, ప్రతి వాళ్ళకి సక్సెస్. సో అది మా హ్యాపీనెస్ అనమాట. అంటే యాక్చువల్లీ లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మా టీము, మా డైరెక్టరు, ఆర్టిస్టులు, క్రూ, మ్యూజిక్ డైరెక్టరు అందరి గురించి చెప్పాము. సో బేసికలీ ఇస్ ఎ టీమ్ వర్క్, ఎవ్రీబడి అందరూ కలిసి చేస్తేనే ఒక సినిమా తయారవుద్ది. సో ఆ టీం వర్క్ మాకు పర్ఫెక్ట్గా ఉండి మాకు ఎక్కడ టైం వేస్ట్ లేకుండాను, ఎక్సెప్ట్ ఫర్ కరోనా, లేకపోతే మార్చిలో రిలీజ్ చేసి ఉండేవాళ్ళం. థియేటర్లో జనాలు ఇంకా ఎంజాయ్ చేసి విజిల్స్ను కేకలు వేసే పరిస్థితి సినిమాకి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆహాలో రిలీజ్ చేసిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ నాకు మెల్బోర్న్ నుంచి కాల్స్ వస్తుంటాయి, సిడ్నీ నుంచి వస్తుంటుంది, టొరంటో నుంచి వస్తుంటుంది, న్యూజెర్సీ నుంచి వస్తుంటుంది. అందరూ చూసి యూకే నుంచి సినిమా చాలా బాగుంది అని చెప్తూ వల్ల మాకు మా టీంకి చాలా సంతోషం అన్నమాట. అదే సక్సెస్, ఆ సక్సెస్ కారణంతో ఈ సక్సెస్ మీట్ అనమాట. మీకేమన్నా బ్రీఫ్ ఇవ్వాలి నేను? లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ మాటల్లో మేము సక్సెస్ మాటల్ని కూడా విన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ మేము మిమ్మల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాం. సో యాక్చువల్లీ మా సినిమా ఆహా ద్వారా రిలీజ్ అయినందుకు ఆహా మేనేజ్మెంట్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఒక
ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలని అందరూ కోరుకుంటున్న సమయంలో మన సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ చేసి ప్రేక్షకులకి మనకు ఈ ఆనందం కలిగించేందుకు ఆహాకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే యాక్చువల్లీ సోషల్ ప్రమోషన్స్ మీరు చూస్తుంటే లాస్ట్ 3 వీక్స్ ఎక్స్ట్రాడినరీగా సోషల్ ప్రమోషన్ జరిగినాయి. దానికి మా మ్యాంగో టీమ్, ఆహా టీము, తర్వాత మా ఇన్పుట్స్ అన్నీ కలిపి ఉండటం వల్లే యాక్చువల్లీ దేర్ సో మచ్ ఆఫ్ బజ్ ఇన్ సోషల్ మీడియా ఫర్ లాస్ట్ 3 వీక్స్ అబౌట్ అవర్ మూవీ. I thank all those people who contributed in some way or other in promoting this movie on social media and other platforms. So thank you very much once again. And on the last but not the least, audience సినిమాని అప్రిషియేట్ చేస్తేనే మేము హుషారుగా సక్సెస్ మీట్ చేస్తాం. సక్సెస్ మీట్ చాలా జరుగుతుంటాయి, కానీ నిజమైన ఆడియన్స్ అప్రిషియేట్ చేసి సినిమా సక్సెస్ అవుతే సక్సెస్ మీట్ చేసుకుంటే మాకు సక్సెస్ ఫీల్ అయ్యి మాకు హుషారు ఉంటుంది. అలాంటిది మన ప్రేక్షకులు మా సినిమాని ఆదరించి చూసినందుకు, తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత మేము ప్రమోషన్ చేసినా ఒక ప్రేక్షకులు ఇంకో ప్రేక్షకులు చెప్తేనే అదే వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ ద బెస్ట్ పబ్లిసిటీ అన్నమాట. అలాంటిది బాగా జరుగుతుంది. మాకు, మా డైరెక్టర్ గారికి, మా టీంకి అందరికీ చాలా కాల్స్ వస్తున్నాయి అన్నమాట ఈ సినిమా గురించి. అదే మా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ స్టైల్లో ఒకసారి ఒరే బుజ్జిగా అంటే విందాం అనుకుంటున్నాం. అసలు ఈ టైటిల్ సజెస్ట్ చేసిందే నేను. ఓకే. ఎందుకంటే బుజ్జిగా అనేది కామన్ వర్డ్, కామన్ హౌస్ హోల్డ్ వర్డ్ బుజ్జిగా అని పిలుస్తుంటారు. మనం దాంట్లో మాళవికకి చాలా కోపం వచ్చింది కదా, కదా అందుకని ఒరే బుజ్జిగా అంటే బాగుంటుందని ఆ టైటిల్ పెట్టాం అనమాట. చాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, దిస్ ఈజ్ సక్సెస్ మీట్. లాక్డౌన్ బిఫోర్గా లాస్ట్ జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదే. ఆఫ్టర్ లాక్డౌన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదే. అండ్ ఫస్ట్ సక్సెస్ మీట్ కూడా మాదేనండి. అండ్ ఈ సక్సెస్ అన్న పదం, సక్సెస్ మీట్ అన్న పదం వింటుంటే ఎలా ఉందంటే, సినిమా ఆన్లైన్లో స్ట్రీమ్ అయిన క్షణంలో నేను మా టీం అందరం కలిసి చూసామండి. అఫ్కోర్స్ అంతకుముందు మెంబర్ ఆఫ్ టైమ్స్ ఎడిటింగ్ రూమ్లో, ల్యాబ్లో ఇదంతా చూసింది వేరు, ఆ క్షణం చూసింది వేరు. బికాజ్ ఆఫ్ ఆ క్షణంలో మేము మాత్రమే కాదు, మాతో పాటు కొంత లక్షల మంది ఎట్ ఏ టైం చూస్తున్నారు. సో జడ్జిమెంట్ డే మేము బలంగా నమ్మాం. ఎస్, గ్యారెంటీ వర్కౌట్ అయింది, హ్యాపీగా ఉన్నాం. కానీ ఆ తర్వాత రివ్యూస్ చదవడం స్టార్ట్ చేశాం. కొన్ని రివ్యూస్లో కాస్త యావరేజ్ ఫిల్మ్, బిలో యావరేజ్ ఫిల్మ్ ఇలాంటి టాక్స్ ఏదో రాశారు. సో ఆ క్షణం నుంచి ఒక 24 hours చాలా టెన్షన్గా గడిపాం. ఒక్క క్షణం అంతా గుర్తొచ్చింది. ఈ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ డే వరకు నేను, మా నంద్యాల రవి, మా ప్రకాష్ రైటర్ కలిసి మేము ఒక్కొక్క సీన్ పేర్చుకుంటూ వెళ్ళిన రాజులు అండ్ మా అనూప్ తోటి ఒక్కొక్క సాంగు, దానికి పదాలు, మా లిరిక్ రైటర్స్, మా ఆండ్రూ గారు, మా రాజ్ తరుణ్, మా లవిక. ఇట్స్ జర్నీ. శేఖర్ మాస్టర్ సాంగ్స్ మాంటేజెస్ ఎక్కువగా ఉంటాయండి. చాలా వెతికి చాలా మాంటేజెస్ రాసుకొని దీనికి ఏదైతే సింక్ అయితే ఇలాగా మొత్తం గుర్తొచ్చింది. ఆఫ్టర్ 24 hours క్రౌడ్ నుంచి మాకు నిజమైన రివ్యూ వచ్చిందండి. ఎస్, దిస్ ఇస్ హిట్. ఎక్కడెక్కడైతే వెబ్సైట్స్, ఎక్కడెక్కడైతే ఆన్లైన్లో, ఎక్కడెక్కడైతే యూట్యూబ్లో మా సినిమా మీద రివ్యూస్ రాశారో, మేబీ ప్లస్ ఆర్ మైనస్, దాని కింద కామెంట్స్ ఉన్నాయండి. అవి ప్రేక్షకులకు నచ్చిన సినిమా అండి. దాన్ని మించిన సక్సెస్ అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. రే బుజ్జిగా ఓ కట్ అయిపోయి రే బుజ్జిగా షార్ట్ కట్ అనమాట. ఓకే, సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? అంటే యాక్చువల్లీ సూపర్ హ్యాపీ అండి, కానీ నాకు విజయ్ గారు ఎంజాయ్ చేసి హ్యాపీ అవ్వట్లా. సో వీఆర్ షూటింగ్ ఫర్ అనదర్ ఫిల్మ్ అగైన్. డే అండ్ నైట్లు కొడుతున్నారు నాన్ స్టాప్గా. సో అదే ఎనర్జీ మా అందరికి నిజానికి. యాక్చువల్లీ ఆ ఎనర్జీ ఇక్కడ పాస్ అవుతుందండి. సో దట్స్ వై ఐమ్ ఏబుల్ టు డూ.
ఓకే, సో మీరు మూవీ గురించి ఒకసారి మాట్లాడితే వినాలనుకుంటున్నాను. యా, సో ఫస్ట్లీ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అలాట్. ఈ టైంలో కూడా వచ్చినందుకు మా గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద గ్రేట్ వర్డ్స్. అండ్ ఐ వాంట్ సే ఓన్లీ వన్ థింగ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద పీపుల్. మా సినిమాని లైక్ అంటే మా సినిమాకి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు, మా సినిమా మీ అందరికీ ఎంత నచ్చినందుకు వీ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ ఒకటే చెప్దాం అనుకుంటున్నా, మేము మొదలుపెట్టిన దగ్గర నుంచే కూడా మా సినిమా ఎవరో కొంతమంది అతి మేధావుల కోసం చేద్దాం అనుకోలేదండి. మీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలని చేద్దాం అనుకున్నాం. సో వీ రీచ్ దట్ గోల్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ లవింగ్ అ ఫిల్మ్. అండ్ మా సినిమా కేవలం ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూడండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా లాస్ట్ టైం చెప్పాను నేను మా ప్రొడ్యూసర్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ, మా డైరెక్టర్ విజయ్ కుమార్ గారికి, ఆండ్రూ గారికి, అనూప్ గారికి. ఇక ముఖ్యంగా లాస్ట్ టైము నేను పొరపాటున మా హీరోయిన్ మర్చిపోయానండి ఆవిడని. ఎందుకంటే ఈ సినిమాలో అంత న్యాచురల్ యాక్టింగ్ అయితే సూపర్ మేడం, సారీ. చాలా చాలా మంచి మంచి అంటే కామన్ ఆడియన్స్ నుంచి వచ్చినాయండి రివ్యూస్, అన్ని చోట్ల నుంచి కాల్స్ వచ్చినాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే నేను చాలా సినిమాలకు వర్క్ చేశాను, దాంట్లో హిట్లు ఉన్నాయి, యావరేజ్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. ప్రతిసారి మాకు రివ్యూ చదవడం అలవాటు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రివ్యూలు చదవడం ఎక్కువైంది బాగా. మనం ఈ సినిమాకి కామన్ ఆడియన్స్ పెట్టిన రివ్యూస్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించినాయి. మేము సినిమా చూసిన ఒక 24 hours తర్వాత అక్కడ నుంచి వస్తూ ఉన్నాయి, ఇంకా ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ. చాలా చాలా ఎంజాయ్ చేసాం. నిజంగా ఈ సినిమా పెద్ద హిట్గా మేమందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇకపోతే మా రాజ్ తరుణ్ గురించి చెప్పాలి. తనకి నాకు ఆల్మోస్ట్ 10 years నుంచి పరిచయం ఉంది. నాకు తనంటే చాలా అభిమానం. ఎప్పటి నుంచో తనతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇలాంటి మంచి సినిమాతో ఈ అవకాశం వచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చిన విజయ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ముగించారు. అండ్ మన ఆండ్రూ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఒరే బుజ్జిగా, నాకు మన విజయ్ కుమార్ కొండ గారితో థర్డ్ హిట్ అండి ఇది. సో ఫస్ట్ నేను ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. సో రివ్యూస్ అది పక్కన పెట్టాలి. ఫస్ట్ ఆడియన్స్ నచ్చితే అదే హిట్ అండి. ఈ మూవీ అదే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.